చేరవచ్చిన అందరికీ కూడా ఆయన పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నా. ఇది ప్రత్యేకంగా మరి మన యొక్క ప్యాంప్లెట్స్ మీకు ఇచ్చారు. మనకు ముఖ్యతలో మరి నూతనంగా ఇమాన్యుయల్ ప్రార్థన మందిరం ప్రతిష్ట సందర్భంగా మనం అంతా కలుసుకున్నాం. ఈ యొక్క సందర్భంగా మరి ప్రత్యేకంగా మరి ఉపదేశకులుగా లేక సందేశం ఇవ్వాలని మరి ఆహ్వానించేటువంటి పెద్దలకు లేక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థన చేసి ఇచ్చే అవకాశం బట్టి కూడా మొదటగా ప్రభుకు వందనస్తున్నాను. ప్రభావం బాధ్యత పెద్దలు కూడా నేను వందనస్తున్నాను తెలియజేస్తున్నాను. ఇదేలాగా మరి మన యొక్క కర్ణాటక చెప్పారు అబౌట్ బ్రదర్ ప్యాటర్న్. మనము ఎక్కువగా స్వార్థ అందించాలని, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం కలిగి ఒక కమిట్మెంట్ అనేటువంటిది, ఒక బర్డన్ అనేటువంటిది మనకు ముఖ్యంగా కలిగి మనం అలా చేస్తున్నాం. డబ్బుతో నిమిత్తం లేకుండా మరి ఎలాంటి వారిని కూడా ఎక్కడి నుంచి కూడా ఆశించకుండా మరి దేవుడు మనకిచ్చే పరిధిలో మనకిచ్చినటువంటి సొమ్ములో కొంత వారి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది దాదాపుగా 40 సంవత్సరాలుగా మన యొక్క బ్రదర్ ఫ్యాక్షన్ చిత్తూరు జిల్లాలో ప్రారంభించబడి అలా కొనసాగుతుంది. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి మందిర ప్రతిష్ట కాబట్టి 2-3 విషయాలు మీ యొక్క పాస్టర్కి లేక మీ యొక్క దృష్టికి తేవాలని నేను ఆయన సన్నిధిలో ప్రార్థించి నేను కొంత మీ కొరకు అందిస్తున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒక 2-3 చరణాలు మాత్రం మీరు ఒక 2 సార్లు చూడాలి. వచనాలు కాకపోయినా ఆ యొక్క అధ్యయనాలు మీరు చూస్తే దేవునికి ఎంతో మహిమకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా సమూయేలు గ్రంథం నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథం పేజ్ నెంబర్ 257. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో మరి మనము అధ్యాయం అంతా చదవకపోయినా దాదాపుగా మరి మొదటి నుంచి చదువుతూ వచ్చిన తర్వాత 12వ వచనంలో ఒక్కసారి మనము ఆగుదాం. 12వ వచనంలో ఈ రీతిగా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా తీసిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. పిల్లల ఈ యొక్క మాటలు మనం నిదానంగా చదువుకున్న తర్వాత ఒక ముగింపుకు వస్తే అందులో ఒకటే ఒక అంశం మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అధ్యాయంలో దావీదు యొక్క అభిలాష మందిర నిర్మాణ విషయంలో అయితే చాలా స్వచ్ఛందంగా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన దేవుని చేత హృదయాంశాలని పిలువకున్నప్పటికీ కూడా మరి దావీదుకు దేవుడు చెప్పిన హెచ్చరిక ప్రకారము మరి కుమారునికి ఆ యొక్క అవకాశం అనేటువంటిది వచ్చింది. నా యొక్క నామ ఘనత కొరకై నీ కుమారుడు దాన్ని చేయాలి. కారణం ఏంటంటే ఒక అనర్హత వేటు దావీదు పైన పడేది. అనగా ఆయన కాలంలో చాలా యుద్ధాలు జరిగి రక్తపాతము అంటే జరిగింది కాబట్టి సమాధానం అంటే పిలువటువంటి సొలొమోను గల పేరు సమాధానం. కాబట్టి నీవే కార్యం చేయాలి అంటే ఒక అభిలాష ఈ యొక్క అధ్యాయాన్ని మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 7వ అధ్యాయంలో మందిర నిర్మాణం కోసమై దావీదు యొక్క అభిలాషాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అభిలాష ఉంది కానీ దాని నెరవేర్పు అనగా మానవునికి కొన్ని కోరికలు ఉంటాయి కానీ అయితే దాన్ని తీర్చలేకపోతే కొన్నిసార్లు తీర్చకపోవడం కొన్ని సమయాలు అలా కాదు. మన తర్వాత మన వారైనా చేయాలని మనం ఆశిస్తాం. ఒక తండ్రి ఆ కార్యం చేయలేకపోతే కుమారుడు దాని కార్యాలు చేయాలని ఆశించడం తప్పేమీ లేదు. కాబట్టి తండ్రికి ఏంటంటే ఒక గొప్ప అర్హత కుమారునికి వచ్చింది అన్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరి యొక్క దినవృత్తాంత గ్రంథంలో ఒకసారి మనం వస్తే రెండవ దినవృత్తాంత గ్రంథం నుంచి పాత నిబంధనలు 2వ రాజుల గ్రంథంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయములో 9వ వచనంలో ఈ మాట కనబడుతుంది. లేక పైన 363వ పేజీ, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా నా నామ ఘనత కొరకు మందిరం కట్టింపాలని ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే కానీ నీవు ఆ మందిరం కట్టరాదు. నీకు పుట్టబోయి నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అంటే మాట అక్కడ మనము ప్రవక్త ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు. దావీదుకున్న అభిలాష
మరి దావీదు చేత, నాతాను ప్రవక్త చేత అడ్డగించబడింది. నీవు నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, అలాగే నీకు అర్హత లేదు, కాబట్టి నీ కుమారుడే కట్టాలి అంటే ఒక మాట మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. మందిరము అనగానే ఒక 4 గోడల మధ్య అనేటువంటిది కాదు. అయితే నూతన నిబంధనలో చాలా తేటగా అపోస్తలుడు పౌలు పేతురు పత్రికలో ఒక మాట రాశాడు. అక్కడ మీరు ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. ఆత్మీయ మందిరం కట్టబడాలంటే మొట్టమొదటిగా మన ఆత్మలో కార్యంగా జరగాలి. ఆ కార్యం జరిపించేటువంటి వాడు ప్రభుని యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా ఈ లోకములో లేదని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను మార్చేటువంటి వాడు, మన పాప జీవితం నుంచి మనల్ని బయటకు వేసేటువంటి వాడు, లేక పాప క్షమాపణ ఇచ్చేటువంటి వాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు, మనందరినీ ప్రేమించి రక్షణ కోసమై తన ప్రాణాన్ని బలిచే ఆ ప్రభు తప్ప ఈ లోకం ఎవరు లేదని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలారా, ఆయన పరిశుద్ధుడు, ప్రేమించేటువంటి వాడు, పక్షపాతం లేనటువంటి వాడు. నీ దేవుడు గొప్పవాడు. ఎలా అంటే నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తుకు ప్రత్యేక లక్షణాలు, దేవుడు ఎవరు అన్నప్పుడు ఈ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మత్సరములను జయించినటువంటి వాడు యేసుక్రీస్తు. ఇలా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన నామ ఘనత కొరకై చెప్పాలంటే మరి ఈ లోకంలో ఒక మందిరం సరిపోదు, ఏ పాటిది అన్నాడు. ఇదే విషయంలో సొలొమోను చెబుతూ, అయ్యా నేను కట్టినటువంటి మందిరము, కట్టబడిన మందిరము ఏ పాటిది, నేను ఏ పాటి వాడును అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు మన కట్టేటువంటి మందిరం ప్రాముఖ్యత కాదు, కానీ ఆత్మలో కార్యం జరగాలి. ఆత్మ కార్యం జరగాలంటే మొదటగా రక్షణ పొందాలి. యేసు క్రీస్తు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. హి వాజ్ అపాయింటెడ్, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం కోసమై ఆయన ఏర్పరచబడినాడు, ప్రతిష్ఠ కూడా చేయబడ్డాడు. అందుకే ఆయనను యేసు క్రీస్తు అని అన్నారు, లోక రక్షకుడు అన్నారు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు దీనికి. అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. లేదా పాత నిబంధనల నుంచి ఎన్ని భాగాలు, కృతం 65 గ్రంథాల్లో ఆయన తోడు అనేటువంటి లేకపోతే ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, మామూలు సామాన్య ప్రజలు కానీ ఏ కార్యాలు కూడా చేయలేని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తోడు, మై ప్రెజెన్సీ అన్న ఆయన సన్నిధిలో మనము ఎలా జీవించాలని చెప్పేటువంటి గ్రంథము ఒక బైబిల్ తప్ప ఏది కూడా లేదు. మీద అన్ని కూడా ఒకవేళ ఎలా జీవించినా పర్లేదు, ఆ సమయానికి ఒక మంచి చేస్తే చాలు, ఒక నీతి చేస్తే చాలు, ఒక ఏదో శుభకార్యం చేస్తే చాలు, లేక అనేటువంటి ఒక వేరే ప్రత్యేక మార్గం ఉంది. కానీ యేసు క్రీస్తులో, బైబిల్లో ఇది లేదన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు నీవుగా, నాకు నేనుగా, సెల్ఫ్ ఇమోలేషన్ అనగా మనకుగా మనమే ఆయనను కోరుకోవాలి. ఆయన నామములో పాప క్షమాపణ పొందాలి. ఆయన కోసం ఆయన జీవించాలంటే ఒక కమిట్మెంట్ మనకు తప్పనిసరిగా రావాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మందిరం విషయంలో ఆయన అభిలాష ఉంది. ఈ యొక్క సొలొమోను విషయంలో నువ్వే కట్టాలని చెప్పబోతున్నాడు. ఆ తర్వాత మరి దానికి సంబంధించిన అవకాశాలు, లేక దానికి సంబంధించిన వస్తువులు కూడా కావాలి. మందిరం అంటే ఇప్పుడు మామూలుగా మనకున్న సిమెంట్ బ్రిక్స్ కానీ, లేక టేకు కానీ, లేక ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆనాడు వారి యొక్క వస్తువుల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోటి దిన వృత్తాంత గ్రంథంలో, పాత నిబంధనలో మోటి దిన వృత్తాంత గ్రంథం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, మోటి దిన వృత్తాంత గ్రంథములు దాంట్లో 22వ అధ్యాయములో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 22వ అధ్యాయములో అక్కడ ఏమేమి కుమారునికి ఆయన సమకూర్చాడు. టు బిల్డ్ ఏ హౌస్, టు బిల్డ్ ఏ టెంపుల్ ఫర్ సేక్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన జీవించేటువంటి వాడు. లేదా అయితే ఒకటి, ఆయన ఆలయంలో ఉండడు. ఎందుకనగా ఆయన ఇచ్చే ఆలయము ఇదే, మన హృదయమే. నీ హృదయమే నీ దేవాలయం, అంతే. అది ఎదగదా? ఈ హృదయంలో ముందు ఆయన ప్రతిష్ఠ చేసుకోవాలి. మందిరంలో ప్రతిష్ఠ చేయడము, దానికి ఏదో చేయడము అది కాదు. అది కొన్నిసార్లు మన యొక్క ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఎక్కుతుంది, పోతుంటుంది. కానీ హృదయములో ఆయనను ప్రతిష్ఠించుకుంటే నీవైనా నేనా, హృదయంలో ఆయనను చేర్చుకుంటే, ఆయన నామంలో నువ్వు పాప క్షమాపణ రక్షణ పొందితే, ఆయన నామంలో నువ్వు కొన్ని కార్యాలు చేస్తే, ఆయన బాటలో మనము ఈ లోకంలో భయంతో జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మన మధ్య ఉంటాడు. ఆయన కార్యాలు చెబుతాయి. అయితే ఈ సమాజం అంతా ఎందుకు అనగా నమ్మిన ప్రతి బిడ్డ కూడా కలుసుకోవాలి. నలుగురు కలుసుకున్న కూడా ఒక చిన్న స్థలం కావాలి. ఆయన ఎక్కడ ఉంటాడు?
ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఉంటారో వారి మధ్య నేను ఉంటా అని చెప్పి ఆయన దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఎక్కడో లేడు, మనం ఎక్కడుంటే అక్కడే. నో మో నో నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దర్శనం కోసం, ఆయన చూడడం కోసం ఇంకెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫలాంచోట అయితే ఒకటి స్థలాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఏదో మొక్కుబడిగానో ఒక చూడడానికి స్థలం కాబట్టి కొంతమంది వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు ఆ స్థలాల విషయం ప్రస్తావన చేయబడుతుంది. ఉదాహరణకు వేలంగిని అనుకుందాం, రెండవది జెరూసలేం అనుకుందాం. కొన్నిసార్లు చాలా మటుకు కొంతమంది జీవితాల్లో జెరూసలేం ద బర్త్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్ అని చూస్తే చాలా అనుకుంటారు, కానీ ఎక్కడ ఆ మాట రాయబడలేదు. యేసుక్రీస్తు యొక్క పుణ్య స్థలాన్ని చూడడం ద్వారా, యేసుక్రీస్తు నామంలో పేరు పెట్టుకోవడం ద్వారా, యేసుక్రీస్తు నామంలో మనం చేసేటువంటి ఏ మంచి కార్యాలు అంటే ఆయన లేకుండా, ఆయన పేరు పెట్టుకొని హృదయంలో లేకుండా చేర్చుకోకుండా అవన్నీ కూడా విలువ లేనివి. నువ్వు ప్రభును నమ్మి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మా వ్యక్తిగత జీవితాల్లో ఆయన కొరకై సాక్ష్యంగా సాగటమే. ఆయన కొరకై మనమే ఒక మందిరంగా, అనగా మందిరంలో ఏం జరుగుతుంది? ఆయన నామ సంకీర్తన, ఆయన వాక్య ధ్యానం, ఆయన నామంలో కొంత మాటలు వినడం, భౌతికంగా ఏ మోస్ట్ బెనిఫిట్స్ అనగా కలుసుకోవాలంటే పిల్లలారా, ఇది అవసరం ఈ రోజుల్లో. మందిరంలో మనం కలుసుంటే అసెంబ్లీ, దీనికి మంచి పేరు పెట్టడం మన పెద్దలు. అసెంబ్లీ అనగా కలుసుకోవటం, కూర్చుకోవటం, అసెంబ్లీ అంటారు. దాని పేరు బ్రదర్ అసెంబ్లీ, ఇంకా వేరే పేర్లు లేదు. అసెంబ్లీ మీన్స్ సో వేర్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఏరియాస్, లేక రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, రకరకాల వృత్తులు ఏమన్నప్పుడు కూడా ఆయనను నామమును విశ్వసించి మనంతా కూడా ఆయనను ఆత్మతో సత్యంతో, ఎందుకు దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన యోహాను పత్రికలో ఆ మాట, యోహాను సువార్తలో ఆ మాట జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ ఆ ప్రభువును మనం జ్ఞాపం చేసుకోవాలి, సత్యముతో ఆరాధించాలి. లేదా జ్ఞాపం చేసుకోండి, ఆయనను ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆరాధించే మనం కూడా సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నూతన నిబంధనలో ఆరాధన అనేటువంటి విషయంలో 1 కొరింథీయుల పత్రిక 11లో మనం చాలా జ్ఞాపం చేసుకుంటాం. ఇలా నమ్మిన ప్రతి బిడ్డలో ఆ భయం ఉండాలి, ఆ సిద్ధపాటు ఉండాలి. ఆయన చేసే ఆ కార్యం పట్ల వచ్చి ఆయన నామంలో స్తుతించాలి. అంతేగాని వేగపడి వచ్చేటువంటి వాళ్ళు, ఆలస్యంగా వచ్చే వాళ్ళకు ఆదాయంలో మనం పాలుపంపు చేయడం ద్వారా మనము ఇండైరెక్ట్ గా వాళ్ళను నష్టపరిచేటువంటి అవకాశం లేకపోలేదు. చాలా సార్లు పర్లేదు ఏదో ఇంకోసారి వస్తా అంటారు, కానీ నో, ద ప్రిపరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. శనివారం నుంచే సిద్ధపడాలి దేవుని యొక్క సన్నిధికి. అది గబగబాలు వచ్చేయడము అది కాదు, క్రమం కాదు. కాదు పిల్లల సిద్ధపాటు చాలా అవసరము, సమకూర్పు చాలా అవసరము. మందిరానికి ఒక సహకారం, ఒక సమన్వయం, ఒక ఆలోచన, కొంత ఖర్చు, కొంత క్రమం ఏదైతే ఉందో మన ఆత్మీయ విశ్వాసులు కూడా ఇలాగే ఉండాలి. పెద్దలు కావచ్చు, సువార్థికులు కావచ్చు, కుటుంబాల తండ్రి కావచ్చు, ఈ యొక్క పద్ధతిలో మనము ఆయనను చూపించాలి. అనగా మన జీవితాల ద్వారా నిజమే వీరు నిజంగా దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనేటువంటి పేరు మనం ప్రభువు ఎప్పుడు కూడా చిరస్థాయిగా తేవాలి. అనగా మన సాక్ష్య జీవితం అని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంతేకాదు ఆరాధనతో పాటుగా ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దయచేసి చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయములో, 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం పేజీ నెంబర్ 365 పేజీలో మరి ఆయన చేసేటువంటి ప్రార్థన, దాని యొక్క ఫలితం ఏంటో చెప్పిన తర్వాత నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక హెచ్చరిక ఇది జ్ఞాపం చేసుకోవాలి. అదేంటి? 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడుతనమును విడిచినలా ఆకాశం ఉండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేశం యొక్క స్వస్థత, మన కుటుంబం యొక్క స్వస్థత, యొక్క సంఘం యొక్క స్వస్థత, అదేనా సరే ఎవరు, నాట్ ఆర్డినరీ పీపుల్, నాట్ బిలీవర్స్ కాదు, అన్బిలీవర్స్ కాదు, నమ్మిన ప్రతి బిడ్డ అది మీరు జ్ఞాపం చేసుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు. మనం ప్రార్థన చేసే సమయానికి వాటి సెటిలైట్స్
చాలాసార్లు ఆదాయంలో తెలుస్తాం మనం, అయ్యా మీరు పరిశీలించుకోండి, ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము, తీసుకుంటే మీరు ఇదో కింద నష్టాలు ఉన్నాయి అని చెప్తాం. కొన్నిసార్లు అప్పుడే మనం హెచ్చరిక పొందుతాము, లేక మనకి ఇచ్చిన దాన్ని కూడా పడవలేలే అనుకుంటాం. కొన్నిసార్లు ఆ నష్టాలు మనం ఎప్పుడు ఆలోచించాం. మీరు రోగస్తులు అవుతారు అయోగ్యంగా పాల్గొంటే, లేక మరణిస్తారు, లేక ఇంకా ఏదో చెప్పబడింది. అయితే ఆరాధన కంటే ముందుగా శనివారం విజ్ఞాపన ప్రార్థనలు తప్పనిసరిగా మనము ఆరాధనలో ఉండాలి. ఇలాగా ఆరాధన అనేది ప్రాముఖ్యం కాదు, కానీ బైబిల్ స్టడీతోనే స్టార్ట్ కావాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థన కావచ్చు, లేక మందిరాల్లో ప్రార్థన బైబిల్ స్టడీ కావచ్చు, లేక శనివారం విజ్ఞాపన ప్రార్థనలు కావచ్చు, ఆదివారం ఆరాధన. ఈ క్రమంలో ఎప్పుడైతే సాగుతామో ఈ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. కానీ మన జీవితాల్లో బిలీవర్స్ గా విశ్వాస జీవితాల్లో ఇతరుల చేత మనము నిందకు ఆస్పదం, లేక ఆ ఎదురి వారికి మనం ఎలాంటి సమాధానం అంటే ఇవ్వలేకపోవడానికి కానీ, లేక తలవంచడానికి అవకాశం లేకుండా మన ఆత్మీయ జీవితాలను మనము స్థిరపరచుకోవాలి. ఒక నియమం ప్రకారం సాగాలి, ఒక పద్ధతి ప్రకారం సాగాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో మాట్లాడాడు, జడ్జి ఏంటంటే వాడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. నువ్వు ప్రభు కార్యంలో ఏది చేసినా దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా, మానవుల యొక్క పద్ధతులుగా. ఈరోజు చాలాసార్లు ఇవి ఎక్కువ మన అసెంబ్లీలో కొన్నిసార్లు వచ్చేసాయి. కాబట్టి డోంట్ బివేర్ ఆఫ్ ఇమిటేషన్స్ అండ్ బివేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో. మనము అనుకరణ, పెద్దవాళ్ళు ఎలా ఉన్నారులే మనం ఎంత అంటే భావన చాలా ఇదిగా అయిపోయింది. అది మంచి విషయాల్లో అయిపోయింది, కొన్నిసార్లు బలహీనతలో అట్లాగే అయిపోయింది. కాబట్టి ప్రభావం మన పైన ఎక్కువ వచ్చడానికి వీలు లేదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ అంటే బైబిలే, కీర్తన పుస్తకం అంటే కీర్తన పుస్తకమే, ఆరాధన అంటే ఆరాధనే. ఇక నువ్వు ఏదే ప్రత్యేకంగా ఏది చేసినా అది కాదన్నది పాత నిబంధనలో చేస్తాడు. నీకు పుట్టబోయే నీ కుమారుడే, నీ గర్భం పుట్టిన నీ కుమారుడే నీకు ఆయన కట్టాలి అంతే. మిగతా నేను ఒప్పుకోను, వీలు కాదు. కాబట్టి నీ గర్భంలో పుట్టే కుమారుడిని సులభమనే నాకు కట్టాలి. లేదా ప్రాపర్ గా మనం ఆలోచించాలి. నీవు నేను వాక్యానుసారంగా చేసేటువంటి, నియమ ప్రకారం చేసేటువంటి ఆరాధనే. అందుకని సైనికుడు ఎవడు తన దండొచ్చిన వాడిని సంతోషపెట్టాలని జీవన వ్యాపారంలో చిక్కుకోడు అనే మాట కూడా ఉంది. చాలా సార్లు మనం ఆత్మీయ విశ్వాస జీవితాలను భంగపరిచి, నష్టపరిచి, కొన్నిసార్లు సాధించడానికి అవకాశం వచ్చిందంటే కారణం చాలాసార్లు విశ్వాసంలో కొన్నిసార్లు చిక్కుని పోతున్నా. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మన జీవితాల్లో నూతనంగా పడుతున్నటువంటి యొక్క ప్రతిష్ట సమయంలో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ మందిరంగా స్థిరపడాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటి అనగా, మందిరాల ఉద్దేశం ముఖ్యంగా మనము కలుసుకోవడం, లేక ఇంకా చెప్పాలంటే మనకిచ్చినటువంటి మ్యాండేట్ అపోస్తల కార్యం 2:42 వీరు అపోస్తల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విడుచుట ఎందును, ప్రార్థన ఎందును తెగక ఉండాలి. కాబట్టి వితౌట్ బ్రేక్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఏ సమయంలో సరే ప్రభువా నన్ను నీ సన్నిధికి రాకుండా ఏ ఆటంకంలో వాడిని దూరపరచండి. అది అనారోగ్యమైన, ప్రయాణమైన, స్నేహమైన, ఇంకేదైనా సరే నన్ను దూరపరచండి. అవి ఏమైనా సరే డిస్టర్బ్ చేయడానికి వీలు లేదని కూడా ప్రార్థపూర్వకంగా ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, అభిలాష మంచిదే, ఇలా జీవించాలని. అందుకని బైబిల్ అన్నాడు, కంటే కార్యాంతం మేలు. మన వ్యక్తి జీవితాల్లో చాలా ఆరంభంగా ప్రారంభించిన మన జీవితాల్లో ఎక్కడైనా సరే చాలా హంగామా ఉంటుంది. కానీ దేశంగా మన రోజు చెప్పాలంటే ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు అన్నది మాత్రం మన మధ్య వీలు లేదు. ఆయన చూచేటువంటి వాడు, ఆయన వినేటువంటి వాడు, ఆయన మన సమాధానం ఇచ్చేటువంటి వాడు, నీకు నాకు జవాబు ఇచ్చేటువంటి వాడు, మన స్వస్థపరిచేటువంటి వాడు, మన జీవితాలకు వెలుగుచ్చేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వాడు ప్రియులారా, ఆయన చెప్పిన మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను అనే మాట చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. నేనే సత్యం అంతే, నేనే జీవం. అవును, జీవం లేనటువంటి వారిని జీవం ఇచ్చాడు, మృతులను సైతం లేపాడు, మృతిని జయించి లేచాడు. ప్రియులారా, ఈ లోకంలో మృతులను లేపింది, మృతిని గెలిచింది ప్రభువైన యేసుక్రీస్తుపై లోకములో ఎవరు లేరు. నన్ బిఫోర్ క్రైస్ట్, నన్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే మాత్రము ఎప్పటికైనా మీరు రాసుకోండి. చాలా మంది మహానుభావులు, మహాత్ములు మేము ప్రాణం పెడతామన్నారు, పెట్టిన వారు నీతిమంతులు కాదు, పెట్టిన వారు సమాధి చేయబడలేదు, సమాధి ఓడించి లేదు, మరలా వస్తామని చెప్పలేదు. యేసుక్రీస్తు అన్ని కూడా చేశాడు.
భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవచ్చబడిన మాట. ఏ మాటనే సరే ఆయన నోటి వచ్చే ప్రతి మాట ప్రయోజనకరమే అయింది, కానీ నిష్ప్రయోజనం కాలేదు. మనమే కొన్నిసార్లు నిష్ప్రయోజనం అవుతామనే కార్యాలు. కాబట్టి మందిరం కట్టాలంటే అభిలాష, ఆత్మీయంగా జీవించాలంటే అభిలాష మంచిదే, సమకూర్పు మంచిదే, ఇవ్వడం మంచిదే. అయితే దేవుడు ఇవన్నీ కోరేవాడు కాదు. అదేమైనా కోరాడు, కానీ ఈనాడు నీ నుంచి నా నుంచి కోరుతున్నది మన సమయాన్ని, మన దేహాన్ని కదా. నీ దేహము దేవుని ఆలయము కదా. మన మన దేహం మన దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్లోంచి, శక్తిలో నుంచి మనం దేవుని కోసం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే సమయం అనేటువంటి దాంట్లో కనీసం దశభాగం 24 hours లో 24 గంటలు ఖచ్చితంగా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మేము ఉన్నామని చెప్పేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. సో మెనీ టైమ్స్ ఆర్ డిస్టర్బ్ బై అదర్స్. చాలాసార్లు అది సత్యం తెలియక కాదు కానీ అదంతే. కాబట్టి మన జీవితాల్లో సత్యాన్ని ఎదిగామంటే అర్థము, మనం ఆత్మలో వడ్డీలాలంటే ఇవే కారణాలు. ముఖ్యంగా సమాధానం ఉండాలి, క్షేమం ఉండాలంటే సంఘంలో సమాధానం ఉండాలని అపోస్తల కార్యముల ధ్యానం చెప్పబడింది. ఆ సంఘాలు క్షేమాభివృద్ధి పొందొచ్చు. కారణం ఏంటి? సమాధానం, ఆదరణ, పరిశుద్ధాత్మ. లేదా ఇవి చాలా యాడ్గా మనకు ఉన్నాయి. మనం వీటిని కాకుండా వేటికైనా మనం ప్రాముఖ్యత ఇచ్చామా అంతే, నియమం తప్పినట్టే, నేను తప్పిపోయినట్టే. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎంత స్వాతంత్రం ఉన్నా మన స్వాతంత్రము శారీరక క్రియలకు హేతు చేయకూడదని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తారు స్పష్టంగా. ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ స్వాతంత్రం నాకు అన్ని తెలుసు, నా ఇష్టం కాదు. అందరి క్షేమం కూడా అదే చెప్పిన బైబిల్. ప్రతి ఒక్కరు నీ నుంచి నాకు క్షేమం పొందాలి, మేలు పొందాలి. ముఖ్యంగా విశ్వాసంతో నువ్వు నేను మేలు చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను రక్షణ చేసుకోవటం, మన జీవితాలను పరిశీలించుకోవటం, మన దేశంలో ఒకసారి గమనించడం. ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్కి పోతాం, నాకు జ్వరం ఉంది సార్, బీపీ సార్ అంటే డాక్టర్ అక్కడ రాసి కానీ మంది వాడు టెస్ట్ చేస్తాడు, నీకు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఫీవర్ ఎంత ఉంది, దానికి సంబంధించి మాట్లాడతాడు. అలాగే మన విశ్వాస జీవితాల్లో మనల్ని కొలిచేటువంటి కొలబద్ద ఇది మాత్రమే, ఇక ఏది లేదు. నాకు కానీ నీవు కానీ నేను అంతే, నాకైనా అంతే. అందుకని దేవుని వాక్యం ఏమన్నారు? రెండంచులు గల ఖడ్గం. ఒకవైపు నేను కూడా నాకైనా వర్తిస్తుంది. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ నాకు వస్తుంది. చెప్పే నువ్వు ఎలా ఉన్నావు మాదిరిగా. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సంఘంలో మాదిరికైన జీవితం, నిస్వార్థమైనటువంటి జీవితం, ప్రతిఫలాపేక్ష ఆశించకున్నటువంటి జీవితం, ఇది ప్రభు కోసమే. ఏం చేసిన చాలాసార్లు ఇది లేకపోవడం ద్వారానే సంఘాలలో కొన్నిసార్లు వివాదాలు కావచ్చు, వ్యాజ్యాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఇలా రకరకాల చోటు చేసుకుంటున్నాయి. మీలో వ్యాజ్యం లోపం అంటే పౌరు కొన్నిసార్లు వారి కాదు. కారణం అదే వాక్యానుసారంగా సాగినట్టు మన అసెంబ్లీ ధైర్యంగా నిన్న విషయమని చెప్తున్నాం. అవర్ బ్రదర్ అసెంబ్లీ డాక్ట్రిన్స్ ప్రకారమే యాజ్ పర్ బైబిల్ చదువుతామని చెప్పి మన అందరూ కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. బి ఏ మోడల్, బి ఏ మోడల్. మన ఆత్మ నియమం ద్వారా సాగించాలి. మన వల్ల ఇతరులు క్షేమం పొందాలి. ఎంత నష్టమైనా ప్రభు మనం భరించాల్సిందే. వై? బికాస్ ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపోయాడు, సొగసును కోల్పోయాడు, రక్తాన్ని కాచాడు, నివేదన తీసుకున్నాడు, అపహసించబడ్డాడు, కొడతబడి తిన్నాడు, ఈడోబడ్డాడు. కాదా? ఇవన్నీ మనకు మాదిరి కాదా? ఆయన పొందినటువంటి వాటి మనం ఏం పొందాం? ఏం పొందలేదు. కేవలం ఏదో అట్లా ఒకసారి ఏమి లేకపోయినా ఆధిపత్య పోదు కొన్నిసార్లు అది ఉంటుంది. అది కొత్త ప్రభువు చెప్పిన లాస్ట్ ఉన్నప్పుడు ఆయన అడిగారు శిష్యులు, ఎవడు గొప్ప అని వచ్చిందంటే అక్కడ ఎవడు గొప్ప అని చెప్పింది ఒకటే, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అని చెప్పిన మాట ఒకటి. కాబట్టి మందిర సమయం విషయంలో మనకు ఆశ ఉండొచ్చు. మన మందిర విషయంలో అనేక విషయాలు ఇవ్వచ్చు, కాస్ట్లీ, బట్ ఇట్స్ నాట్ అకౌంటబుల్. ఇవ్వచ్చు, తప్పేం లేదు. అంటే అవసరం కోసమై, ఇతరుల సహాయం కోసమై ఇవ్వచ్చు. ఈ కానుకలు మనం ఇచ్చినటువంటి కానుకలు కూడా ఆయన కోసం కాదు, ఆయన రాజ్య వ్యాప్తికై సువార్త జరగాలన్నా, లేక పేదల కోసమా సౌ చెప్పినట్టుగా, లేక వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఛార్జెసా, లేక వాళ్ళకి ఆహారమా, అంతే. అంతేగాని ఆయన నీ నుంచి నా నుంచి ఏమీ కోయేవాడు కాదు. నీ హృదయం నుంచి
హృదయపూర్వక స్తుతి స్తోత్రం మాత్రమే పోయేటువంటి వాడు. వాడు ప్రియులారా, మన జ్ఞాపం చేసుకున్నాం, మన మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక హెచ్చరిక, నీ ప్రవర్తన నా ప్రవర్తన సరిగా చూసుకొని, ప్రసంగి 5:1 మాట్లాడిన మాట, నీవు దేవుణ్ణి మందిరంలో నీ ప్రవర్తన చూసుకో. ఇది ఎక్కడ ఉండదు, ఒక బైబిల్ చెబుతుంది ఈ మాట. ఇట్ ఇస్ గ్రేట్ ప్రివిలేజ్. నువ్వు ఎట్లా పడలేదు, పోయినా పలానా చేస్తే పడలేదు అంటే ఉంటుంది, ఓ ఇది మేము చేస్తాం కదా అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఐ వోంట్ యాక్సెప్ట్. ఒప్పుకో. మన ప్రవర్తన, మన యొక్క నియమావళి, మన యొక్క నియమ నిబంధనలు, మన యొక్క ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. చివరిగా ఇదంతా కూడా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదేని ఒక భక్తులు ఇదే సొలొమోను చెప్పాడు ప్రసంగి చివరి అధ్యాయంలో. ఏంటది ఒకసారి చూద్దాం. ప్రసంగి పేజీ నంబర్ 562 పేజీ నంబర్. ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. విధి కాదు, నిధి అని రాసుకోవాలి మనం. నిధి అంటే ట్రెజరీ. చివరిగా గుణమైన ప్రతి అంశానికి వచ్చి దేవుడి మధ్య అయినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెచ్చున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కానీ ప్రియులారా, ఆయన త్రోవలయందు నడుచు వారందరూ నమ్మకంగా ధన్యులు అని దావికీర్తన 108లో చెప్పబడే మాట. రెండవది, ఆయన సన్నిధిని ప్రేమించువారు లేక ఆయన మందిరాన్ని ప్రేమించువారు, ఆయన మందిర ఆవడం చూడండి ఆశ ప్రతి ఒక్కరికి రావాలి. ఏదో పని వల్ల బిజీగా ఉండో మనము అదే అలా కాదు. దెర్ మస్ట్ బి ఎ ఫీడ్ ఆఫ్ గాడ్. మన హృదయంలో ఈ దినం ఒక ఇది ఉండాలి. మనకు ఈ దినము ఇది ఒక సమకూడిక. ఎన్ని పనులు అడగలున్న దేవా మేము దృఢపరచు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నా, ఎక్కడో ఉన్నా, గత 40 years బ్యాక్ అందరం కూడా ఆల్ ఆర్ ఎంప్లాయీస్ చెప్పారు వెంకటేష్ ఐటీ సార్ మేనేజర్ గారు కదా, ఎక్కడున్న సరే మనమంతా కూడా అనుకున్న ప్రకారమే వాక్య పరిచర్య. చిత్తూరు జిల్లాలో అనేక గ్రామాల సువార్త సహోదరుల ద్వారా ఇద్దరితో అంటే పని ఎన్ని బ్రాంచెస్ అయింది. కారణం ఏంటి? ఆ దేవుని భయం. మందిర ఆవరణ చూడాలని, మందిరంలో సమృద్ధిగా ఉన్నటువంటి ఆలోచన మనకు తపస్సు రావాలి. దేవా, నీ మందిరంలో నేను నివసించాలని జీవితకాలం అంతా అన్నాడు. అసలు ఆయనకు ఎంత ఇదండి. ఒక రాజు గారు వీలవుతుందా? దావీదు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇట్స్ నాట్ పాసిబుల్. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకిచ్చినటువంటి సమయంలో, మనకిచ్చిన పరిధిలో, దేవుడు మనకిచ్చినటువంటి దీంట్లో, ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రాలు. రక్షించావు, నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని రక్షించావు, నీకు స్తోత్రాలు. నాయన నువ్వు ఇచ్చే కట్టలో సాగడానికి నా కుటుంబము తొట్టిల్లకుండా ఉండడానికి సహాయం చేయి. అపవాదికి తావు లేకుండా సహాయం చేయి. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. కానీ ప్రియులారా, ఈ యొక్క ఇమాన్యుయల్ ప్రార్థన లేక అసెంబ్లీ ప్రారంభ సమయంలో ఈ మాట నిదానంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన మందిర వాంఛ ఉన్నా ఆయన చేయలేకపోయాడు. తర్వాత వస్తువులు ఇచ్చారు, సమర్పించుకున్నారు. అన్నికన్నా ముఖ్యంగా ఇందులో నెహెమ్యా మనం పూనుకొందాం, కట్టుదాం, రండి పూనుకొందాం కదా. పూనుకొనుట, అప్పగించుకొనుట, కలిసి వర్క్ టుగెదర్, కలిసి జతబంధువులుగా చేయాలి. ఒకరితో వీలు కాదు, ఇది వీలయ్యే కాదు. ఒకరితో వీలు కాదు. ఇది వీలదా ప్రభుత్వ కార్యాలు ఒకరితో వీలయ్యే కానే కాదు, అది శక్తితో కూడుకున్నది. రెండవది, రాజా ఒక మాట చెప్పాడు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు పుస్తకాల్లో, నువ్వు సాము కట్టెతో చేసిన ద బేసిక్ ఈజ్ ల్యాండ్, నేల. మనం ఎక్కడో ఉండి ఏదో చేయాలనుకున్న పొరపాటు అది గాలిలో. చాలా మంది అలా భ్రమపడుతున్నారు. టేక్ సమ్ టైం. ఇలా జ్ఞాపం చేసుకోండి. మనగా మనం కమిట్ అయ్యి, మనగా మనం అందులో ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ కార్యాలు కావు. మాదిరిగా ఉంటే తప్ప కార్యాలు కావు. ప్రార్థన ఉంటే తప్ప కాదు. జత పని వారిగా రండి, కట్టడం పుణ్యదండం రండి. నెహెమ్యాలు ఇలాగా ఈ యొక్క 40వ సంవత్సరంలో ఈ మాసంలో పంచులేక మరి ప్రార్థన మందిరం ఆయన రాకడ వరకు లేక ఈ లోకంలో జీవించే వరకు ఈ సంఘ సాధ్యం అలా సాగటానికి, దేవుని మహిమ ఉండడానికి, అనేక గ్రామాల యొక్క స్వార్థ పెంచబడడానికి దేవుడే వారికి సహాయం చేయనుగాక. మనం కూడా మన వంతు ప్రార్థన సహకారం, మన వంతు ఎవరైనా అవకాశం వచ్చిన వాళ్ళు అవగాహించినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా సంతోషంతో సమాధానంతో పాల్గొని ఆయన మహిమపరచడానికి దేవుడు అందరికీ సహాయం చేయనుగాక. వన్స్ అగైన్ ఐ వాస్ థ్యాంక్ టు
మై హెవెన్లీ ఫాదర్, వాళ్ళొక తండ్రికి ఆయనకు వందనాలు. రెండు కొంచెం పెద్దలు కూడా మనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా సార్ జోబ్ గారు, బాబు గారు, మా ఉద్యోగ సార్ వాళ్ళు కూడా మా వందనాలు చెల్లిస్తున్నాం. మంది రండి అని మరి రమణ పిలిచినప్పుడు కొన్నిసార్లు, లేక నియామక కూడికలు కొన్నిసార్లు మా మా విషయంలో కొంత నిర్లక్ష్యత, కొన్నిసార్లు నిర్లిప్తత, కొన్నిసార్లు ఏదో అలా కాకుండా ఇది మీ కార్యమని తలచి అలా సాగడానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మీ పరిచర్యలో సేవకులు, సువార్థికులు, కుటుంబాలు, బాధగా పనిచేస్తున్న పెద్దలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. మాకు ఇచ్చిన సమయంకై, మంచి వాతావరణకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యత విన్నారో వారందరి పైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నామంలో ఆయన నమ్ముకోవడానికి ఏమి కూడా ఏ స్థలము లేదు, ఏ సమయం లేదు. నేనే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఏదైతే వింటారో విశ్వాసం, ఆ విశ్వాసంలో సాగటానికి మీరు సహాయం దయచేయండి. ఒకవేళ నామమాత్రంగా సాగుతుంటే రక్షణ కాదని ఇంకా బలపరచండి తండ్రి. మీ యొక్క నామంలో పాప క్షమాపణ పొందడం, నీతి కార్యాలు కాదు, పేర్లు కాదు, తరతరాల క్రైస్తవం కాదు, లేదా ఏదో కొన్ని పుణ్య ప్రభు పక్షంగా కార్యాలు చూడడం ద్వారా కాదు, కానీ యేసు క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి వాళ్ళు హృదయపూర్వకంగా నమ్మి మీకు ఇలా సాగటానికి సహాయం దయచేయమని యెహోవా చెప్పిన రీతిగా మీరు ఎవరిని సేవించండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తామని చెప్పేటట్టు ఒక దృఢ సంకల్పాన్ని మా కుటుంబాల్లో, సంఘాల్లోనే సహాయం దయచేయండి. తండ్రి మీకు స్తోత్రాలు. మీరు రాకడ వరకు మా సొంత రక్షణను, మా రక్షణ వస్త్రాలు కాపాడుకొని అలా సాగటానికి సహాయం దయచేయమని, రక్షకుడు మన నుంచి సమాధి చేయబడి మరణాన్ని జయించి లేచి పరలోకానికి ఆరోహణమై మరోసారి రానంటే యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.